ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఒకటే, యుద్ధం ఇంకెంత కాలం అని చెప్పి. మొదట్లో వారం 10 రోజులు అన్నారు ట్రంప్, ఆ తర్వాత 4-5 వారాలు అన్నారు, ఆ తర్వాత సెప్టెంబర్ దాకా జరిగే అవకాశం ఉందని కూడా అన్నారు. సో 9వ రోజు లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పటివరకు మీరు చెప్పారు కాబట్టి మీకేమనిపిస్తోంది? యుద్ధం ఇంకెంత కాలం జరగవచ్చు? అండ్ యుద్ధం విషయంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం ఏ రకంగా ఉంది? రంగంలోకి పుతిన్, జిన్పింగ్ అలాగే మోదీ దిగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వారు మధ్యవర్తిత్వం చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారు ఎంటర్ అయితే ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు ప్రస్తుతం 9వ రోజులోకి యుద్ధం ఎంటర్ అయింది. ఫిబ్రవరి 28వ తారీఖున ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఆపరేషన్ రోరింగ్ లయన్ అంటూ ఇజ్రాయెల్, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 అంటూ ఇరాన్. ఈ 3 ఆపరేషన్స్ ఆరాన్ అంటే అవి జరుగుతూనే ఉన్నాయి. చాలా డేంజరస్. అసలు మనం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చూస్తున్న అతిపెద్ద విధ్వంసాన్ని, అతి అత్యాధునిక యుద్ధ తంత్రాన్ని అంటే వార్ఫేర్ని, ఆయుధాలని మనం చూస్తున్నాం. న్యూక్లియర్ వార్కి ఒక్కటి మాత్రమే తక్కువ, మిగిలిన అంత వినాశనం చూస్తున్నాం అనమాట. అవి ఆ ప్రభావం, యుద్ధ ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఎలా ఉండబోతుందో కూడా మనం చూస్తున్నామంటే విలవిలలాడిపోతున్న ప్రపంచ దేశాలు యుద్ధం ఒకచోట జరిగిన. ఎందుకంటే ఇది గ్లోబలైజేషన్, ఎనర్జీ ఫ్లో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, గ్యాస్ అండ్ ఆయిల్ టు ఇండియా, చైనా ఎక్సెట్రా ఎక్సెట్రా. కాబట్టి ఎకానమీ కూడా విలవిలలాడిపోతుంది. వరల్డ్ స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయిపోయిందండి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. గ్లోబల్ సప్లై చైన్లు ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయినాయి. అంతటి 9 రోజుల యుద్ధ తంత్రం. 9వ రోజుకి ఒక్క గుడ్ న్యూస్ లాస్ట్ 24 అవర్స్లో. అదేంటంటే ఇరాన్ మిగిలిన 14 ఇస్లామిక్ దేశాల మీద అటాక్ చెయ్యను అని ప్రకటించడం ఒక పెద్ద సిల్వర్ లైన్ అనమాట. ఒక వే లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్ అన్నట్టు అక్కడ ఏదో ఒక కాంతి వలయం కనపడింది, యుద్ధం ఎండ్ అవుద్దని. ఇప్పుడు 14 దేశాల్లో 27 అమెరికన్ ఎయిర్ బేసెస్ మీద ఇంకా అది అటాక్ చేయదు. అంటే ఆ దేశాలు అమెరికాకి స్థానం ఇవ్వకూడదు, అవి అటాక్ చేయకూడదు. ఈ దేశాలు అబ్బాయి ఇదే చాలు అనుకుని పక్కకి వెళ్ళిపోయింది. అంటే 14 దేశాలను జరిగే యుద్ధం ఇప్పుడు కేవలం ఇరాను, ఇజ్రాయెల్, అమెరికాకి మాత్రమే పరిమితం అయిపోయింది. యుద్ధం చూడండి, కుసించుకుపోయింది. యుద్ధ భూమి కుసించుకుపోయింది. చాలామంది అబ్బా తప్పించుకున్నామని బతికి బట్టగట్టి బయటికి వెళ్ళారు. ఎట్టి పరిస్థితులు ఈ గల్ఫ్ దేశాలు మళ్ళీ అమెరికాకి సపోర్ట్ చేయడం కానీ, అమెరికా తరఫున మాట్లాడడం కానీ, ఇరాన్కి వ్యతిరేకంగా చేయడం మాత్రం చెయ్యవు. ఎందుకంటే దుబాయ్, రియాద్, సౌదీ అరేబియా, తర్వాత అరామ్కో, ద ఖతార్ 4th లార్జెస్ట్ రిఫైనరీ, 6th లార్జెస్ట్ రిఫైనరీ, తర్వాత ఎల్ఎన్జీ, వరల్డ్స్ లార్జెస్ట్ టెర్మినల్స్ బద్దలైపోయినాయండి. దుబాయ్, బూర్జ్ ఖాలీఫాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. అసలు అలాంటి సంపద మీద ఎలాంటి డ్రోన్లు, బాంబులు ఇరాన్ నుంచి పడతాయని ఊహించుకోలేదనమాట. విలవిలలాడిపోయి ఇంకా తప్పుకొని బయటికి వెళ్ళారు. ఎట్టి పరిస్థితులు అమెరికా కూడా సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఈ యుద్ధం ఆ యుద్ధం ముగిసేంత వరకు కూడా ఈ ఇస్లామిక్ కంట్రీస్ నిద్రపోవు. ఎందుకంటే అమెరికా అనవసరం రెచ్చగొట్టిన హెచ్చని ఇరాన్ మళ్ళీ ఫైట్ చేస్తారు. వాళ్ళు రెచ్చిపోలేరు, ఎందుకంటే ప్రజలు ఒప్పుకోరు, ఇస్లామిక్ పాపులేషన్ ప్రజలు. తర్వాత ఈ యుద్ధం ఆగేంత వరకు స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ కాదు. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఓపెన్ అయ్యేంత వరకు జీసీసీ కంట్రీ, గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్, ముఖ్యంగా ఈ సౌదీ అరేబియా, బహ్రైన్, ఖతారు, కువైట్ ఏంటంటే ఆ ఆయిల్ కూడా పంపించలేవు. కాబట్టి ఆ ఎకానమీలు ఓపెన్ అవ్వాలి అంటే యుద్ధం ఆగాలి. కాబట్టి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్, ముఖ్యంగా సున్నీ కంట్రీలు, సౌదీ అరేబియా అధ్యక్షతన యుద్ధాన్ని ఆపడానికి అమెరికా మీద తీవ్రమైన ప్రెజర్ తీస్తున్నాయి. రష్యా అధ్యక్షుడి ద్వారా ఇరాన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు పుతిన్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈవెన్ మోడీ, జీ జిన్పింగ్లు కూడా కీలక పాత్ర. ఎందుకంటే మోడీ తర్వాత జీ జిన్పింగ్ ఎకానమీలు కొలాప్స్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇండియా, చైనాలు అనమాట యుద్ధం ఎక్కువ. కాబట్టి వాళ్ళు యాక్టివ్గా రోల్ ప్లే చేయడానికి వాళ్ళు వచ్చారు. సో ఈ పవర్స్ ద్వారా గల్ఫ్ కంట్రీస్ చాలా యాక్టివ్గా ప్రయత్నం చేస్తున్నాయి. ఇది అందువల్ల అకార్డింగ్ టు నా ఎస్టిమేషన్ ప్రకారం యుద్ధాన్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. కాబట్టి ఇటు అమెరికా పరిస్థితి చూసినా అమెరికా బలహీనపడుతున్న పరిస్థితి, ఇటు ఇరాన్ బలహీనపడుతున్న పరిస్థితి, ఇజ్రాయెల్ విలవెల్లాడుతున్న పరిస్థితి. ఈ పరిస్థితి అంతా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధం వారం రోజుల కంటే ఎక్కువ జరగదు. వారం రోజుల కంటే యుద్ధం కొనసాగే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ కెన్ సబ్స్టెన్షియేట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ పక్షాన చూద్దాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వరల్డ్ సుప్రీం మిలిటరీ పవరే, కానీ ఇరాన్ ఒక అద్భుతమైన వ్యూహాన్ని అమలు జరిపింది. అదేంటి? చిన్న చిన్న $20,000 విలువైన డ్రోన్లు ఉపయోగించి $2 మిలియన్ విలువైన అమెరికన్ మిసైల్స్ని నాశనం చేసేసింది. అవి ఖాళీ అయిపోవడం వల్ల ఇప్పుడు ఆ డ్రోన్లు వేస్తే వేయడానికి లేదు. ఇరాన్ దగ్గర ఇంకా 60,000 డ్రోన్లు ఉన్నాయి. 20,000 అది ఉపయోగించింది. 60,000 డ్రోన్లు ఉన్నాయి, నాశనం చేసే శక్తి ఉంది. తర్వాత 3,000 మిసైల్స్లో 2,000 మిసైల్స్ అనేది యూరోపియన్ యూనియన్ కూడా చెప్తుంది ఇంటెలిజెన్స్లో. పోనీ 2,000 ఉన్నా ఇప్పుడు వరకు అది 500 ఉపయోగించిందండి. ఇంకా 1,500 నుంచి 2,500 ఉన్నాయి.
ఇంకా తయారు చేసే శక్తి ఉంది. ఇప్పుడు అమెరికా ఏంటంటే ఈ సీక్రెట్ డ్రోన్ ఫ్యాక్టరీలని అండర్ గ్రౌండ్లో ఇది ఎల్బర్జు జాగ్రోస్ మౌంటైన్స్ కింద నాశనం చేయలేకపోతుంది. B-2 బాంబర్లు, మోబ్ బాంబర్లు కూడా, ఎందుకంటే శిలా పలకాల కింద ఉంది. కాబట్టి ఇరానియన్ ఫైర్ పవర్ అలా ఉండిపోయింది. అమెరికా దగ్గర ఇంటర్సెప్టర్ మిసైల్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి. కాబట్టి యుద్ధం చేయాలంటే వారం రోజుల కంటే ఎక్కువ యుద్ధంలో ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ నిలబడలేవు. ఇప్పటికే ఆ మిసైల్స్ తట్టుకోలేకపోతుంది. ఇంకా గ్రేట్ అంటే సెకండ్ ఫ్యాక్టరు, ఇప్పుడు అమెరికాకి ఇజ్రాయెల్ రక్షించేవి ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో, ముఖ్యంగా అమెరికా దగ్గర ప్యాట్రాయిట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, థాడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అదేవిధంగా ఇక్కడ ఏజీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు 3 ఉంటాయి. వరల్డ్ క్లాస్ S-400తో సరితూగేవి. ఇజ్రాయెల్ దగ్గర యారో అని, యారో 1, యారో 2, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోము ఇవి ఉంటాయి. ఇవి కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. అవి నాశనం అయిపోయింది కూడా, వాటిని అటాక్ చేసింది. తర్వాత రాడార్ను కూడా అది నాశనం చేసింది ఇరాన్. కాబట్టి దీన్ని అట్రిషన్ వార్ అంటారు. రోజు రోజుకి బలం క్షీణించడం, కొట్టుకునేవాడికి ఫ్యాటిక్ అంటారు, ఓపిక అయిపోతూ ఉంటుంది. ఈ మహాభారత యుద్ధంలో భీముడు తప్పితే అందరికీ అయిపోయేది అనమాట. ఈ భీముడి గాడు ఒకడిని తట్టుకోలేక భీముడి మీద ఏనుగులను వదిలేవారు. ఆ ఏనుగులు చంపి వచ్చేటప్పుడు వీడికి చక్కగా రెస్ట్ తీసుకుని వచ్చేవాడు అనమాట. ఆ భీముడి గాడు ఒక్కడికే ఈ ఫ్యాటిక్ రాదండి. భీముడు అంతటి శక్తివంతుడు అనమాట. ఇక్కడ ఫ్యాటిక్ US సుప్రీం పవరే ఫ్యాటిక్ వచ్చేసింది. ఇంటర్సెప్టర్ తయారవుతులే, దాన్ని రిప్లేస్ చేయడం కష్టం. కానీ ఇరాన్ ఆ డ్రోన్ తయారు చేయడం చాలా ఈజీ. ప్లాస్టిక్ రష్యా కూడా ఇస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఇంటర్సెప్టర్. కాబట్టి దేర్ ఈజ్ ఏ నీడ్ ఆఫ్ పాజ్ ఫర్ ది US అండ్ ఇజ్రాయెల్. కంపల్సరీ యుద్ధం ఆగాలి. అది నెలలు చేయడానికి సిద్ధపడలేదు. అది ట్రంప్ తీసుకున్న అత్యవసరమైన చర్య, పెంటగాన్ హెచ్చరించిన. కాబట్టి యుద్ధం విరమణ జరిగి తీరాల్సిందే కొన్ని రోజుల్లో, లేకపోతే అమెరికా ఘోరమైన అవమానం ఇరాన్ ఏసిస్తూనే ఉంటుంది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక మూడో ఫ్యాక్టర్ ఏంటంటే, గల్ఫ్ కంట్రీస్ 14 దేశాలు, ఇస్లామిక్ కంట్రీస్ ఏది కూడా అమెరికన్ దళాలని ఆయా సాయిల్ నుంచి వెళ్ళడానికి ఒప్పుకోవు. ఆయా ఎయిర్ బేస్లు ఉపయోగించడానికి ఒప్పుకోవు. ఎందుకంటే ఇరాన్ అద్భుతమైన దౌత్యం చేసింది ఇక్కడ పుతిన్ సహాయంతో. ఏంటి, మీ మీద అటాక్ చెయ్యం, మీ నుంచి అటాక్ అమెరికా కానీ మీరు కానీ అటాక్ చేయకూడదండి. ఇప్పుడు అమెరికా దళాలు అటాక్ చేసినా ఇరాన్ అటాక్ చేస్తాయి. ఇక వాటికి ఓపిక లేదు. ఎందుకంటే సౌదీ అరేబియా, UAEలు వీటికి ప్రతిఘటించే శక్తి లేదు. ఇంకోటి ఏంటంటే, ఇస్లామిక్ ప్రజలు ఇరాన్ మీద అటాక్ చేయడాన్ని ఆ కంట్రీస్ని ఒప్పుకోవడం లేదు. ఇది అతిపెద్ద విషయం. ఎందుకంటే అక్కడ ఆయితుల్లా అలీ ఖైమన్ చంపేశారు. కాబట్టి ఇరాన్ అనేది ఒక హీరో ఆఫ్ ది ఇస్లామిక్ కంట్రీస్లో అయిపోయింది. కాబట్టి దాని మీద అటాక్ చేస్తే పీపుల్ రెవల్యూషన్ తెచ్చే ఆ నియంతృత్వ ప్రభుత్వాన్ని పడేస్తారు. కాబట్టి అటాక్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. 9 రోజుల యుద్ధంలో ఎప్పుడు కూడా ఇస్లామిక్ కంట్రీస్ ఏది కూడా ఇరాన్ మీద తిరగబడలే. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్. అక్కడ ఇస్లామిక్ పీపుల్ ఒప్పుకోరు. ఆ సపోర్ట్ అంతా ఇరాన్కి వెళ్ళిపోయింది. ఆయితుల్లా అలీ ఖైమన్. అది అమెరికా చేసిన అతిపెద్ద తప్పు అయింది. లేకపోతే ఇరాన్కి సపోర్ట్ లేకపోను. కాబట్టి ఆ దేశాలు అటాక్ చేయలే. ఇంకా అసలు ఎప్పుడు అమెరికాకు కూడా స్థానం ఇవ్వకపోగా అమెరికాని ప్రెజర్ తెస్తున్నాయి, బాబు యుద్ధాన్ని ఆపమని. కాబట్టి అమెరికాది ఒంటరి అయిపోయింది. ఇక్కడ చూసుకోండి, అమెరికా ఇప్పటివరకు డివైడ్ అండ్ రూల్, 2వ ప్రపంచ యుద్ధం 1945 నుంచి డివైడ్ అండ్ రూల్ చేసింది. కానీ ఇప్పుడు ఇస్లాంలో ఉన్న సున్నీ షియా అనేది డిఫరెన్స్ పోయింది. ప్రస్తుతానికైతే పోయింది, మళ్ళీ భవిష్యత్తులో వస్తుందేమో. ఇప్పుడు లేదు. ఇరాన్ అంత ఫోర్స్ ఉపయోగించిందని గొప్ప చెప్పడం లేదు నేను. కాబట్టి అమెరికా ఒంటరిది అయిపోయింది. 14 దేశాలు ఇప్పుడు అమెరికాకు సపోర్ట్ చెయ్యు. ఫస్ట్ టైం అప్పుడు అక్కడ అమెరికా బేసులు కూడా నిర్వీర్యం అయిపోయినట్టే. కాబట్టి అమెరికా ఎక్కడి నుంచి యుద్ధం చేయాలి? ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి, ఓన్లీ ఆఫ్ షోర్ అంటారు, ఆఫ్ షోర్ సముద్రం నుంచి యుద్ధం చేయాలి. అది చాలా చాలా కష్టం ఇరాన్ మీద చేయడం. ఇరాన్ ఒక జియోగ్రఫికల్ పవర్, అది ఆఫ్ఘనిస్తాన్ లాగా. కాబట్టి యుద్ధం చేయడం కష్టం. అటు ఇజ్రాయిల్, ఇప్పుడు ఇరాన్ అంతా తన శక్తిని అంతా ఇటు ఇజ్రాయిల్ అమెరికా మీదే దృష్టి పెడుతుంది. ఇప్పుడు 14 దేశాల మీద అటాక్ చేయవలసిన అవసరం దానికి లేదు, ఇంకా ఆపద కూడా లేదు దానికి. కాబట్టి ఇప్పటికీ అమెరికా తప్పనిసరిగా అమెరికాకి రెస్ట్ కావాలి, అమెరికా పాజ్ తీసుకోవాలి. 1 నెల యుద్ధ విరామం 2 నెలలైనా కావాలి. తర్వాత వచ్చి మొదలెడితే మిగిలిన అమెరికన్ కాంగ్రెస్ అవి ఒప్పుకో. ఇరాన్ కూడా, ఇటువైపు ఇరాన్ కూడా బక్క చిక్కిపోయింది. ఫస్ట్ ఇరానియన్ 3000 ఇరాన్ చరిత్రలో, పర్షియన్ చరిత్రలోనే అతిపెద్ద ఛాలెంజ్ ఫేస్ చేస్తుంది. సుప్రీం నాయకుడు పోయారు, IRGC లీడర్లు, ఆర్మీ లీడర్లు చనిపోయారు. ఏ నాయకుడు తా నాయకుడిని చంపేస్తున్నారు US ఫోర్సెస్, మొసాద్. కాబట్టి వేల కొలది యుద్ధ విమానాలు అటాక్ చేస్తున్న B-2 సర్వనాశనం. టెహరాన్ రాజధాని ఉందో లేదో తెలియదు, లాండ్ ఆర్డర్ లేదు, ఏమీ లేదు. ప్రజల ఐక్యత ఉంది కాబట్టి దేశభక్తి అది యుద్ధం తగులుతుంది. రిజైమ్ చేంజ్ అనే పరిస్థితి అక్కడ ఏమీ లేదు. కానీ ఇరాన్ బక్క చిక్కిపోయింది. ఆయిల్, ఎనర్జీస్ పాడైపోయినాయి. తర్వాత ఎయిర్ ఫోర్సు, నేవీ చాలా వరకు నాశనం అయిపోయినాయి. ఆర్మీ ఉంది కాబట్టి అది శక్తివంతంగా ఉండగలుగుతుంది. మిసైల్ ఫోర్సు, డ్రోన్ ఫోర్స్ మీద మాత్రమే అది యుద్ధం చేయగలుగుతుంది. కాబట్టి యుద్ధ విరమణ జరిగితే దానికి మంచిది. కాబట్టి ఇరాన్ కూడా నేను డిస్కషన్ కాదు, ఏదో నేను చేస్తానంటది, కానీ అది కూడా ఆగితేనే బాగుంది అనుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం రిజైమ్ చేంజ్ అవ్వలేదు.
సో అమెరికా ఇంకొకసారి రాలేదు. ఇప్పుడు అమెరికాకి ఇరాన్కి కావాల్సింది ఒకటే డీల్, గౌరవప్రదమైన డీల్ అనమాట. మరి అమెరికా అధ్యక్షుడికి ఏది ఉంది గౌరవం అంటే, ఆయతొల్లా అలీ ఖైమని చంపేశాం, క్రూరుని నియంతృత్వాన్ని చంపేశాం, ఇజ్రాయెల్ లేదా అమెరికా ఇది చెప్పుకోవచ్చు. తర్వాత ఏదో ఒక గౌరవప్రదమైన డీలు, న్యూక్లియర్ బాంబులు నేను తయారు చేయను అని ఇరాన్ అనేది కావాలి. అది వరకు ఇరాన్ కూడా రెడీయే, న్యూక్లియర్ బాంబులు నేను తయారు చేయను ఆల్రెడీ ప్రకటించింది. కాబట్టి దీనికి కూడా ఒక గౌరవప్రదమైన డీలు, దీనికి డీలు. ఇరాన్ ఏమంటది, మేము రిజైమ్ చేంజ్ అవ్వలేదు, అమెరికాని వెనక్కి వెళ్ళవలసి వచ్చింది, ఇప్పటికీ మేము మిసైల్ పవర్స్ ఇది వదులుకోలేదు, చూడండి మా ఫోర్స్ అని ఇరాన్ చెప్పుకుంటుంది. ఆయతొల్లా అలీ ఖైమని చనిపోయినా అది ఏదో గౌరవప్రదమైన డీలు, అణుబాంబులు తయారు చేయను, అది ఎప్పుడు అంటుంది అది. సో అమెరికా కూడా చూసారా, డీల్ చేసేసుకున్నాను, ట్రంప్ అబద్ధాలు ఆడతారు, డీల్ చేసేసుకున్నాను, ఇరాన్ నాశనం అయిపోయింది, ఇది ఇంకెప్పుడు బతకలేదు, ఇంకెప్పుడు చేయలేదు అని ఇప్పుడే మొదలు పెట్టారు ఆయన ట్రూత్ సోషల్ మీడియాలో. ఖైమని చంపేశాం. సో దీన్ని గౌరవంగా చెప్పుకోవడం, దీని గౌరవం. ఎవరో ఓడిపోలేదు, ఎవరో గెలవలేదు, అది చెప్పుకోవాలి. ఇరాన్ గెలవలేదు, ఓడిపోలేదు, అమెరికా గెలవలేదు, అమెరికా సుప్రీం మిలిటరీ పవర్ గెలవలేదంటే ఓడినట్టే. ఇక్కడ ఒకటి గమనించాలి, ఇజ్రాయెల్ అమెరికా సుప్రీం మిలిటరీ పవర్లో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వెళ్ళి ప్రభుత్వాన్ని పడగొట్టలేని పరిస్థితి, ఖైమేనీని చంపేసిన ఐఆర్జీసీ అలాగే ఉంది. కాబట్టి ఇరాన్ ఫోర్స్ అలాగే ఉంది, ఇరాన్ నాశనం కాలే, కానీ అమెరికా గౌరవప్రదంగా బయటికి వెళ్ళద్ది. కానీ దిక్కు లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇంటర్సెప్టర్ లేదు, అది ఓడిపోద్ది, సైనికంగా అవమానం వస్తుంది. కాబట్టి గౌరవప్రదమైన డీల్ కావాలి. ఇద్దరు అలిసిపోయి ఉన్నారు, ఇంకా కొట్టుకోలేని పరిస్థితిలో. కాబట్టి యుద్ధానికి విరమణ జరిగింది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద ఎంటైర్ కంట్రీస్, ఎస్పెషల్లీ ఇండియా, చైనా, రష్యా, తర్వాత గల్ఫ్ కంట్రీస్, తన ఫ్రెండ్స్, నాటో, ఫర్ ది ఫస్ట్ టైం గుర్తుపెట్టుకో, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఏ యుద్ధం చేసినా అలయన్స్ తోడుండే, యూకే ఎప్పుడు తోడుండేది. ఫర్ ది ఫస్ట్ టైం ట్రంప్ ఎరాలో యూకే యుద్ధంలోకి అమెరికాతో రాలేదు. ఇది చాలా పెద్ద పరిణామం అండి. నిన్న యునైటెడ్ ప్రెసిడెంట్ చెప్తున్నా డొనాల్డ్ ట్రంప్, యూకే వస్తానన్నా నాకు వద్దని. మార్క్ రూబియో చెప్తున్నా, ఇది మాకు పెద్ద లెసను, ఎవరు వస్తారో ఫ్రెండ్ అనేది యూకే మీద ఆయన కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి అలయన్స్ లేకుండా యుఎస్ ఒంటరిది అయిపోయింది, గల్ఫ్ కంట్రీస్ ఒంటరిది అయిపోయింది, ఇంకా దూరం అయిపోతాయి. గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్ ఒకటే తోడుంది, ఇంకెవ్వరూ దానికి తోడు లేరు. ఫస్ట్ టైం ఎప్పుడు సద్దాం హుసేన్ కానీ లిబియాతో యుద్ధం చేసిన, యుగోస్లేవియా మీద యుద్ధం చేసిన, వియత్నాం మీద యుద్ధం చేసిన, అమెరికాతోటి అలయన్స్ తోడుండే. ఇప్పుడు ఎవ్వరూ లేరు, అమెరికా ఒంటరిది, యుద్ధం చేయకూడదు, చాలా పెద్ద పతనం అయిపోద్ది, అది చాలా డేంజర్ అన్నమాట. ఇజ్రాయెల్ ప్రజలు విలవిలలాడిపోతున్నారు, ప్రెజర్ ఉంది బెంజమిన్ నెతన్యాహు మీద, ఆల్రెడీ ఆయన మీద అసంతృప్తి ఉంది. కోయలేషన్ గవర్నమెంట్ ఏదో నడిపిస్తున్నాడు, కానీ నీ వల్ల ఇజ్రాయెల్ ఆపదు. అంటే ఇజ్రాయెల్ తన చరిత్రలోనే 1945 ఫామ్ అయిన తర్వాత ఇజ్రాయెల్ ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. ఫర్ ది ఫస్ట్ టైం ఇజ్రాయెల్ యొక్క సుప్రీం మిలిటరీ టెక్నాలజీని ఇరాన్ ఛాలెంజ్ చేసిందండి. టెహరాన్లో, హైఫా, ప్రతి దాన్ని కూడా అటాక్ చేసింది. ఎవ్వరు ఇమ్యూన్ కాదు. ఈవెన్ బెంజమిన్ నెతన్యాహుయే జర్మనీ వెళ్ళి తలదాచుకునే పరిస్థితి అక్కడ వచ్చింది. ఆయన వెళ్ళాడు, ఆయన ఫ్లైట్ రాడార్లో అది ట్రాక్ అయింది, బెర్లిన్లో దిగడం జరిగింది. అందుకని ఆయన పిఎంఓ ఆఫీస్ మీద అటాక్ చేయడం నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఇరానియన్ యొక్క మిసైల్ని ఆపే శక్తి ఇరాన్ దగ్గర లేదు. ఇప్పుడు యారో ఐరన్ డోమ్ ఫెయిల్ అయిపోయినాయి, డేవిడ్ స్లింగ్ కూడా. కాబట్టి ఆయనకే రక్షణ లేదు, అణు రియాక్టర్లకు రక్షణ లేదు. కాబట్టి ఇజ్రాయెల్ పీపుల్కి ఇప్పుడు యుద్ధం మానితేనే మంచిదని ఇరానియన్ పీపుల్, డెమోక్రటిక్ కంట్రీ, అది చాలా బ్యూటిఫుల్ కంట్రీ ఇజ్రాయెల్ డెమోక్రసీ. కాబట్టి అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. కాబట్టి ప్రతి విషయం యుద్ధం ఎండ్ అవ్వడానికి ఇప్పుడు ఇటు పుతిన్ కూడా రంగంలో దిగారు, ఇరాన్ మీద కన్విన్స్ చేయగలుగుతారు. ఇస్లామిక్ కంట్రీస్ రెడీ అంటున్నాయి. ఇండియా చాలా ప్రెజర్ తెస్తుంది. ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా వాయిస్ అనేది ఒక అగ్రెసివ్గా తయారైంది. ఎందుకంటే ఆయిల్కి ఎఫెక్ట్ అయిపోతుంది. మోడీ చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఇండియన్ వర్షన్లో ఇండియా రియాక్ట్ అయ్యిందంటే అది చాలా పెద్ద ప్రభావం చూపిద్ది అమెరికా మీద. ఎందుకంటే అమెరికా తప్పు చేసింది, ఇరానియన్ షిప్ని ఇక్కడ పేల్చడంతో ఇరానియన్ మిగిలిన 2 షిప్పుల్ని ఇండియా ప్రొటెక్ట్ చేసి అమెరికాకి ఛాలెంజ్ విసిరింది. మా ఇండియన్ ఓషన్లో, మా సెక్యూరిటీ యార్డ్లో నువ్వెవరో చేయడానికని. ఇప్పటికిప్పుడు ఇండియా ఒక డిసిషన్ కూడా తీసుకుందంటండి. అదేంటంటే ఇండియన్ నేవల్ షిప్లు ఇప్పుడు పర్షియన్ గల్ఫ్లోకి ఎంటర్ అయ్యి, అంటే గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ ద్వారా ఎంటర్ అయ్యి మన నేవీ వాళ్ళ కాపలా ఇచ్చి మన షిప్పులు తీసుకురావడం. అంటే ఏంటి, ఇండియా ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు వార్. ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో పడిపోయింది. అమెరికన్ సుప్రిమసీని ఛాలెంజ్ చేస్తుంది ఇండియా. ఎందుకంటే ఇండియన్ వర్షన్, నిన్న ఎస్ జయశంకర్ గారు డైరెక్ట్గా చెప్పేస్తున్నారు, ఇట్స్ అన్ ఇండియాస్ వర్షన్ ఈజ్ ఇండియన్ వర్షన్, అంతే. ఇండియన్ వర్షన్ ఈజ్ ఇండియాస్ వర్షన్. ఒక కంట్రీ పేరు మీద ఒక సముద్రం పేరుంది. ఇక్కడ మేము సెక్యూరిటీ ప్రొవైడర్, కాబట్టి హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో ఇరాన్కి సెక్యూరిటీ ఇచ్చాం. ఇరాన్కి అంటే అమెరికా అటాక్ చేస్తున్న ఒక దేశం షిప్పులకి ఇండియా ప్రొటెక్ట్ చేసింది అంటే వాట్ డస్ ఇట్ మీన్?
ఇండియా హ్యాస్ గివ్ ఏ స్ట్రాంగెస్ట్ ప్రొటెస్ట్ టు ద ట్రంప్ అనమాట. చాలా డేంజరస్ వార్నింగ్ ఇండియా వచ్చింది. ఇది ఇండియా అమెరికాని ఒంటరి చేసి పడేసింది. ఇక్కడ ఒక షిప్ని పేలుస్తారని మిగిలి ప్రొవైడ్ దీన్ని చంపు చూద్దామని కొచ్చిన్లో పెట్టింది. ఇప్పుడు అమెరికా న్యూక్లియర్ రియాక్టర్ రమ్మానండి, ఇండియా విల్ రియాక్ట్. అమెరికా కెనాట్ రియాక్ట్ అనమాట. అంత డేంజరస్ వార్నింగ్ ఇచ్చేసింది నేను ఇండియా. అది చాలా పెద్ద విషయం అక్కడ. కాబట్టి అమెరికా ఇక్కడ ఒంటరిది అయిపోయింది. తప్పనిసరిగా యుఎస్ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని తీసుకుని అది వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే 14 దేశాల మీద అటాక్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం తన డ్రోన్ని మిసైల్ని ఇటు ఇజ్రాయెల్ మీదే వేస్తూ ఉంటుంది, అమెరికా మీదే వేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అమెరికా చాలా జాగ్రత్తగా అవమానం జరగకుండా వెనక్కి రావాల్సిన పరిస్థితి ఉంది. గౌరవప్రదమైన ట్రీటీ. అందుకే చూడండి 9 రోజుల యుద్ధానికి ముందు 2 రోజుల ముందు డొనాల్డ్ ట్రంప్ ఫేస్ చూడండి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఫేస్ చూడండి. టోటల్లీ అది వేనింగ్ అంటారన్నమాట. వీనింగ్ అంటే ఆయన బక్క చిక్కిపోయి ఉన్నాడు అనమాట. అంతటి ప్రెజర్ ఉంటుంది, చాలా డేంజరస్ ప్రెజర్. ఇరాన్ పరిస్థితి అదే. ఇద్దరు కొట్టుకున్నారు, ఇద్దరు గౌరవప్రదంగా బయటకు రావాలి. ఇరాన్ ఓడిపోలేదు, గెలిచినట్టే. బట్ అమెరికా గెలవలేదు, శుభ్రంగా ఓడిపోయినట్టు. సుప్రీం మిలిటరీ పవర్ వెళ్తే కంపల్సరీ గెలవాలి. ట్రంప్ తొందరపాటు నిర్ణయం. అమెరికా ఈజ్ అ గ్రేట్ పవర్, బట్ ట్రంప్ తప్పుడుగా నిర్ణయం తీసుకోవడం వల్ల అమెరికా ఈరోజు గౌరవప్రదమైన ఓటమి దక్కిందని చెప్పొచ్చు. తప్పనిసరిగా ఈ యుద్ధం వారం రోజుల్లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా 100% ఎండ్ అయిపోతుంది. ఇక